అనే దాని గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను అనుకున్నవి నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఎక్కువ ఏమంటారు పబ్లిక్ లోకి వెళ్లకున్నా కూడా ఏదో చూసిన కొంతమందికైనా తెలుస్తుంది అనే ఆలోచనతో ఈ వీడియో తీస్తున్నాను. నిన్న కూడా సాయిబాబా దేవుడా కాదా అని ఒక వీడియో తీసాను. ఇంతకుముందు వేరే టాపిక్ అయితే వెళ్ళాయి ఈ వీడియోస్, కానీ ఈ టాపిక్ మీద అయితే వెళ్ళలేదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. అయితే మన మట్టుకు మాత్రమే హిందువులు ముస్లింస్ బాయ్ బాయ్ అని చెప్పి వాళ్ళు మనం ఒకటే అన్నట్టుగా మతభేదం లేకుండా కలిసిమెలిసి ఉండడం లాంటివి, అలాగే వాళ్ళ పండుగలకి మనం స్టేటస్లు పెట్టుకోవడం, వాళ్ళకు విష్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. మరి అదే వాళ్ళు మన పండుగలకి కానీ లేకుంటే మనం పెట్టిన ప్రసాదం కానీ ఎప్పుడైనా తీసుకున్నారా, మన పండుగలకి ఎప్పుడైనా విష్ చేశారా, స్టేటస్లు పెట్టుకున్నారా, ఒకసారి ఆలోచించండి. అది వాళ్ళ మతం మీద వాళ్ళు ఇస్తున్న గౌరవం. మనం ఎలా ఇస్తున్నాము? అసలు మనం మనుషులుగా ఎందుకు పుట్టాం, అది కూడా హిందూ ధర్మంలోనే ఎందుకు పుట్టాం అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం మనుషులుగా పుట్టడమే ఒక గొప్ప అంటే మనం హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఎప్పుడైనా ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అయినా మన మట్టి బుర్రలకి ఇవన్నీ తడుతాయి చెప్పండి. సరే, మనం హిందువులో మనకి మతభేదం ఉండదు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అనుకుందాం. మరి వాళ్ళు వాళ్ళ మతం పట్ల ఉన్నట్టు మనం మతం పట్ల మనం ఉంటున్నామా అని ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు ముస్లింస్ ప్రతి శుక్రవారం తప్పకుండా దర్గాకి వెళ్తారు, ఖురాన్ చదువుతారు. ఇక క్రిస్టియన్స్ అయితే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, బైబిల్ చదువుతారు. మరి మన హిందువులం ఎంతమంది రోజు భగవద్గీత చదవడం, రోజు కాకపోయినా కనీసం ఒక్క రోజైనా, వారంలో ఒక్క రోజైనా ఎప్పుడైనా చదివారా? కనీసం ఒక 10 నిమిషాలు దేవుడి ముందు దండం పెట్టుకున్నారా? ఏదైనా మీకు కోరుకుంటే కోరుకోవడానికి దండం పెట్టుకుంటారు, అంతే తప్పితే మరి మనం హిందువులం, మనం సనాతన ధర్మంలో పుట్టాము, మనం దేవుని పూజించడం మన బాధ్యత అని ఎప్పుడైనా మన దేవుని పూజించారా? వాళ్ళకు ఒక్కొక్క దేవుడు ఉంటేనే వాళ్ళు అంతగా గౌరవించి పూజిస్తున్నారు. మనకి 3,00,00,000 మంది దేవతలు ఉన్నారు. ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క దేవత పుస్తకమైనా చదవడం జరిగిందా? మనకు అవన్నీ ఎందుకు? మనిషిగా పుట్టినందుకు తినాలి, తాగాలి. ఆదివారం వచ్చిందా మాంసం మందు ఉండాలి. ఎవడైనా సచ్చినా ఉండాలి, ఎవడైనా బతికినా ఉండాలి, ఎవడైనా పుట్టినా ఉండాలి, ఎవడైనా ఏడ్చినా ఉండాలి. ప్రతి దానికి మన హిందూ సంప్రదాయంలో మెయిన్ గా ఒక సంప్రదాయం అయిపోయింది అనమాట, మందు మాంసం తినడం తాగడం లాంటిది. ముస్లిమ్స్ గానీ క్రిస్టియన్స్ గానీ చర్చికి వెళ్ళడానికి, మసీదుకి వెళ్ళడానికి కారణాలు వాళ్ళ కోరికలు కాదు. మేము ఈ మతంలో పుట్టాము, ఈ మతానికి గౌరవం ఇవ్వాలి, ఈ మతంలో ఇలా చేస్తేనే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో వాళ్ళు ప్రతి శుక్రవారం చిన్న పిల్లల కానించి పండు ముసలి వాళ్ళ వరకు చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, ఖురాన్ చదువుతారు, అలాగే బైబిల్ కూడా చదువుతారు. మనలో ఎంతమంది అసలు మన పిల్లలకైనా నేర్పిస్తున్నామా? సరే, మనం అయిపోయింది, మన ఏజ్ అయిపోయింది అనుకుందాం, మన పిల్లలకైనా మనం చదివిస్తున్నామా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి కదా. మనం మనుషులము ఇవాళ ఎలా ఉంటున్నాము అని ఆలోచిస్తున్నాడు తప్పితే రేపు చనిపోయాక ఏమవుతాము అని మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. నువ్వు ఇవాళ బాధపడుతున్నావు, కష్టాల్లో ఉన్నావు అని అంటే నిన్న మొన్న చేసుకున్నది కాదు, నువ్వు పూర్వజన్మలో చేసుకున్న ఫలితం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు నీకు చూపిస్తుంది. నువ్వు సంతోషంగా ఉన్నావు, నీ దగ్గర కోట్లు ఉన్నాయంటే దానికి కూడా అదే కారణం. నువ్వు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటావు, ఈ జన్మలో అనుభవిస్తున్నావు. మనిషి జన్మ అనేది ఎన్నో నీచమైన జన్మల్ని దాటుకొని వచ్చిన ఒక మంచి అదృష్టం మనకి మనిషిగా పుట్టడం అనేది. ఇంత మంచి అదృష్టాన్ని ఆ దైవనామ స్మరణకి, ఆ దైవానికి దగ్గర కాకుండా ఏదో తిన్నామా, తాగామా, ఉన్నామా, అసలు ఈ మానవ జన్మకి అర్థం ఏంటి అని తెలుసుకోకుండానే చాలా మంది చెడు వ్యసనాలకి బానిస అవ్వడం. ఇంత ముఖ్యమైన మానవ జన్మ ఎత్తినందుకు దైవారాధన చేయడము, అలాగే దైవానికి దగ్గరగా వెళ్ళడము అనేదైనా జన్మ ఉంది అంటే అది ఒక మానవ జన్మలోనే సాధ్యమవుతుంది. మనం దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునిలో మనం ఐక్యం అవ్వాలి అనంటే మనం చేయాల్సిందే నిరంతర భగవన్నామ స్మరణ. మనకి ఇంకో దరిద్రం ఏంటంటే ఇందులోనే మత మార్పిడి. మనం హిందువులు ఎక్కువగా ఉన్నాం, వాళ్ళ మతాలు పెరగాలి అని చెప్పి వాళ్ళ దారిలోకి తెచ్చుకొని వాళ్ళ మతాల వలన ఎక్కువగా పెంచుకుంటున్నారు. మతం మారే వాళ్ళలో చాలా మంది హిందువులే ఉండడం అదొక నీచం అన్నమాట. చాలా మంది హిందువులే మక్కువ చూపిస్తున్నారు మతం మారడానికి. ఇప్పుడు ఇక్కడ ఉంటే అందరు దేవులను మొక్కాలి, పూజ చేయాలి, అదైతే ఆదివారం ఒకసారి పోయినామా, చర్చికి పోయినామా, బైబిల్ చదివినామా చాలు అని చెప్పి అసలు హిందువులు ఎంతమంది పూజ చేస్తున్నారు? రోజు ఒక 10 నిమిషాలు దీపారాధన చేయడానికి కూడా టైం సరిగ్గా కేటాయించలేకపోతున్నారు. అది ఇంతమంది దేవులను మొక్కే బదులు లేకపోతే ఒక బొట్టు గాజులు ఏది అవసరం లేదు, మనం ఎలా అయినా ఉండొచ్చు అని చెప్పి చాలా మంది హిందువులు మతం మారుతున్నారు. ఎవరైనా హిందువులు వేరే మతం వాళ్ళని మన మతంలోకి తీసుకురావడానికి ట్రై చేశారా? వాళ్ళకి మతం మీద ఉన్న గౌరవం మన హిందువులకి లేకుండా పోయింది. మన సనాతన ధర్మం ప్రపంచం అంతా వ్యాప్తిస్తుంది, కానీ మన భారతదేశంలోనే అడుగున ఉండిపోయింది. చాలా మంది ఫారినర్స్ వాళ్ళు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని స్మరణ చేయడము, భగవద్గీత చదవడము, వాళ్ళు మొత్తం భజనలు చేస్తూ ఉండడం, మనం మాత్రం
ఇంట్లోనే ఆ టీవీలు మొబైల్ పట్టుకొని అసలు దేవుడు ఉన్నాడా అన్నట్టుగా ఉండడము. చూసారా, అసలు మనం హిందువులుగా పుట్టి మనం ఏం చేస్తున్నామో ఎప్పటికైనా అర్థమవుతుందా మీకు? ప్రతి ఒక్క హిందూ ఇంట్లో భగవద్గీత తప్పనిసరిగా ఉండాలి. కానీ ఎంతమంది ఇంట్లో ఉంది? ఒకవేళ ఉన్నా కూడా ఎంతమంది దాన్ని తీసి చదువుతున్నారు? ఒకవేళ అసలు అది భగవద్గీత అనేది ఒక మూలన పెట్టేస్తాము, దుమ్ము పట్టినప్పుడు తుడుస్తాము. లేకుంటే ఎవరైనా చనిపోతే వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలి చనిపోయిన తర్వాత అని చెప్పి ఒక రాత్రి ఆ భగవద్గీతని ఒక పాట రూపంలో పెట్టుకుంటాం తప్పితే ఆ భగవద్గీతని చదవము. భగవద్గీత అనేది చనిపోతే శవం ముందు చదివేది కాదండి. మన జీవితం ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి భగవద్గీత తప్పకుండా చదవాలి. భగవద్గీత చదవడం వల్ల మన జీవితం చాలా మారిపోతుంది. ఇది నేను చెప్పడం కాదు, ఎంతో మంది గురువులు చెప్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. ఎంతో మంది చెప్పినా కూడా ఇంకా మన దాంట్లో అయితే మార్పులు అనేది రావడం లేదు. ఇకనైనా మార్పులు చేసుకోండి. హిందువులుగా పుట్టినందుకు ఇదొక మీ ధర్మం అని గుర్తించండి. అయితే చాలా మంది ఇలా కూడా అంటారు, ఈ బిజీ లైఫ్ లో చదివే అంత ఊపికి ఎవరికి ఉంది అని చెప్పి. నిజంగా మీరు అంత బిజీగా ఉన్నారా? అసలు ఒక 10 నిమిషాలు ఫోన్ పట్టుకొని చూడట్లేదా? ఒక అర్ధ గంట మీ ఫ్రెండ్స్ తో తాగడానికి తినడానికి బయటికి వెళ్ళట్లేదా? ఇంట్లో అసలు మీ పిల్లలతో టైం స్పెండ్ చేయరు, మీ భార్యతో టైం స్పెండ్ చేయరు. కానీ మొబైల్ పట్టుకోవడానికి మాత్రం టైం ఉంటుంది, ఫ్రెండ్స్ తో తిరగడానికి టైం ఉంటుంది, అనవసరమైన ముచ్చట్లు ఫోన్లలో గంటల కొద్ది పెట్టుకోవడానికి టైం ఉంటుంది. కానీ భగవద్గీత చదవడానికి మాత్రం మీ దగ్గర టైం ఉండదు, మీరు చాలా బిజీ కదా. చాలా మంది అంటారు, ఉన్నది ఒకటే జీవితం, ఇవాళ ఉంటామో రేపు పోతామో తెలియదు, ఇవాళనే ఫుల్ గా తాగేద్దాం, తినేద్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. మరి ఉన్నది ఒకటే జీవితం కదండి, మళ్ళీ పుడతామో లేదో కూడా తెలియదు. మరి ఈ ఒక్క జీవితంలో ఆ భగవన్నామ స్మరణ చేసి ఆ భగవంతునికి దగ్గరగా అవ్వాలని చూడాలి. కానీ ఈ తిని తాగడం మీద ఉన్న శ్రద్ధ భగవంతుని మీద లేకుండా పోయింది. మళ్ళీ సృష్టించాడు, భగవన్నామ స్మరణ చేసేది ఆయన కోసం కాదండి, మన జీవితం బాగుండడానికి, మన ముందు తరాలు బాగుండడానికి తప్పితే ఏదో ఆయనని మొక్కితే ఆయన ఏదో పొంగిపోతాడు అన్న ఆలోచన కాదు. అసలు మనం మానవ జన్మ ఎత్తిందే ఆ భగవన్నామ స్మరణ చేసి భగవంతుని దగ్గరగా ఉండడానికి. అది ఉపయోగించుకోకుండా అన్ని అడ్డమైన పనులన్నీ చేస్తున్నాం తప్పితే ఒక అర్ధ గంట దేవుని ముందు కూర్చొని మనసారా దేవుణ్ణి స్మరించలేకపోతున్నాము. మనల్ని సృష్టించిన అతనికి మనం కొంచెం కూడా టైం ఇవ్వలేకపోతున్నాం. మళ్ళీ మీరు ఒక 5 నిమిషాలు దేవుని దగ్గరికి వెళ్లి మీకు ఏమైనా కష్టం వస్తే నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి మీరు మొక్కగానే మళ్ళీ ఆయన మాత్రం మీ కోరికలు తీర్చేయాలి. లేకపోతే మీ కోరికలు తీర్చకపోతే మన దేవుడు బెస్ట్ గా మన మతం మారిపోవాలి, వాళ్ళ దేవుళ్ళు బెస్ట్, వాళ్ళకి అలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది అని మళ్ళీ ఇందులో మత మార్పిడి ఒకటి. అసలు ఈ మనుషులు ఎలా తయారవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మారండి. మనం హిందూ ధర్మంలో ఎందుకు పుట్టాం, సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలి, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి. రోజు భగవద్గీత చదవండి. లేదు మేము గంటల కొద్ది కూర్చోలేము అనుకుంటే రోజు ఒక 2 శ్లోకాలు చదవండి. ఒక 5 నిమిషాలలో అయిపోతుంది. అంత పెద్ద 5 నిమిషాలలో వచ్చే అర్జెంట్ పని ఏముంటుంది చెప్పండి? మన జీవితాన్ని మార్చేసి ఒక 5 నిమిషాలు మనం కేటాయించలేమా? మీరు ఒక 5 నిమిషాలు రోజు 2 శ్లోకాలు చదివినా కూడా సంవత్సరం వరకు పూర్తి అయిపోతుంది. సంవత్సరం లోపు మీకు వచ్చే మార్పులు మీరే గమనిస్తారు. నేను అది అనుభవిస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పటికైనా తెలుసుకొని మారాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎంతమంది వరకు వెళ్తుందో కూడా నాకు తెలియదు, కానీ చూసిన వాళ్ళకైనా అర్థం కావాలి అన్న ఒక ఆశతోనే ఈ వీడియో తీశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం నన్ను క్షమించండి. నాకు మనసుకు అనిపించింది అయితే నేను మీతో షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివయ్య బోలాశంకరుడు అని కాసిన్ని గంగాజలం ఆయనపై అభిషేకం చేస్తే తరించిపోయి భక్తుల కోరికలు నెరవేరుస్తాడని అందరికీ తెలిసిందే. కానీ ఆ మహాదేవుని మీద భక్తితో ఒక పిల్లవాడు చేసిన పనిని చూసి సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే భువికి దిగి వచ్చి పిల్లవాడిని ఆ కుటుంబంలో సభ్యులుగా చేర్చుకున్నారు. అతనెవరో కాదు, చండీశ్వరుడు. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు, కానీ చండీశ్వరుడు అంటే ఆ మహాదేవుని మరో రూపమే అని అనుకుంటారు. కానీ చండీశ్వరుడు సాక్షాత్తు ఆ మహాదేవుని భక్తుడు. మరి మహాదేవుని మీద ఆ పిల్లవాడు ఎలాంటి భక్తి చూపించడం వల్ల మహాదేవుడు అంత ప్రసన్నమయ్యాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్. ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చిదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదంను చక్కగా సుస్వరంతో చదివేవాడు.
ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన పిల్లవాడి మనసు బాధపడి, నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకొని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించేవారు. ఈ పిల్లవాడు వేద మంత్రాలను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలోనే పాలు విడిచిపెట్టేస్తుండేవి. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగో పాలు విడిచిపెడుతున్నాయి కదా, వాటిని అలాగే విడిచిపెట్టడం ఎందుకు, ఈ పాలతో శివాభిషేకం చేస్తే బాగుంటుంది కదా అని రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచలైపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అటు నుంచి వెళ్తున్న ఒక అతను ఈ పిల్లవాడిని చూసి, అయ్యో ఈ పిల్లవాడు ఇలా పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చాయో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్పగానే ఆ పిల్లవాడి తండ్రికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగాలు ఎక్కువ ఉండేవి, అందుకని కర్రగొడ్డలి కూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపు అయింది. కొడుకు ఆవులను తీసుకొచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మీద మేస్తున్నాయి. ఈయన మట్టి లింగం తయారు చేసి మట్టితోనే చుట్టుపక్కల శివాలయంగా నిర్మించాడు. తర్వాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనసు ఈశ్వరుని యందు లయమైపోయింది. అతను పరవశించిపోతూ మట్టి లింగంను అభిషేకం చేస్తున్నాడు. అవును, అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజాల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి అసలు స్పృహ అనేది లేదు. అతడు అభిషేకం చేస్తూనే ఉన్నాడు. ఆ పిల్లవాడికి ఎలాంటి స్పందన లేకపోయేసరికి వాళ్ళ తండ్రికి కోపం వచ్చి అక్కడున్న మట్టి లింగాన్ని కాలితో తన్నాడు. అది చిన్న భిన్నమైంది. అప్పుడు ఆ పిల్లవాడికి స్పృహ వచ్చింది. ఆ తండ్రి వచ్చినప్పుడు అతను తీసుకొచ్చిన గొడ్డలి అక్కడే పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదం ఉండడానికి వీలు లేదని గొడ్డలు తీసి 2 కాళ్ళు నరుకుపోయేటట్లు విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి, కింద పడిపోయాయి, నెత్తుటి దారులు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన మట్టి లింగంలోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయన, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు, అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా 2 కాళ్ళు నరికేశావు. మనుషుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుంచి నీవు మా కుటుంబంలో 5వ వాడు. నేను పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని భార్య భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్యకు ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది, అది పత్ని భాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి. పార్వతి, నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నువ్వు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు, వేరొకరు తినరాదు అని అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉంటాడు. ఎప్పుడు కళ్ళు మూసుకొనే ఉంటాడు. ఎప్పుడు శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనని ధ్వనిచుండు అని పేరు. మనలో చాలా మంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రసాదం ఎప్పుడు కూడా తిరస్కారం చేయడం మహాదోషం. చండీశ్వర స్థానం మందు తప్పట్లు కొట్టకూడదు. చండీశ్వర వృత్తాంతం చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంతా పరమపావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే అక్కడ నందిని తీసుకువెళ్లరు. ఆ ఉత్సవాలలో చండీశ్వరుడే ఉంటాడు. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ 5ంటిని ఊరేగింపుగా తీసుకువెళ్తారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి 5వ స్థానం ఇచ్చారు. అదే మన భాగ్యము. అందుకే శివాలయం, విష్ణువాలయం ఈ 2 లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ 2 తప్పకుండా ఉండి తీరాల్సిందే.
చూసారు కదండి, ఆ చండీశ్వరుడు ఆ మహాదేవునికి ఎంత పరమభక్తుడు. ఆ శివుని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంతమంది మూర్ఖులు దేవుడు లేడు అని వాదిస్తూ ఉంటారు, సాక్ష్యాలు చూపించమని అంటారు. సాక్ష్యాలు అనగానే మన సనాతన ధర్మంలో ఉన్న సాక్ష్యాలు ఇవి కూడా ఇతర మతాలలో లేవు. అలాగే ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా ఆ కన్నయ్య నిజంగా ఉన్నాడు అనడానికి ఒక కథ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది యథార్థ సంఘటన, నిజంగా జరిగిన కథ. అది ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉందిగా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. మార్వాడ అనే దేశంలో ఒకప్పుడు కర్మాబాయి అనే మహిళ పూరి జగన్నాథ స్వామికి మహాభక్తురాలు. ఆమె తన జీవితంలో ఉన్న బరువు బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరి జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపోయింది. నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది. ప్రతిరోజు ఆమె నిద్రలేచి ఆమె కాలకృత్యాలన్నీ తీర్చుకోవడమే ఆలస్యం. అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దాన్ని యథాతథంగా ఆలయానికి పంపేది. అక్కడ కూడా నివేదనమయ్యాకే అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని తినేది. క్రమక్రమంగా ఆ జగన్నాథునికి ఆ కిచిడి ఇష్టభోగం అయిపోయింది. ముందస్తుగా కర్మబాయి పంపిన కిచిడి పూర్తి కానిదే మిగిలిన భోగాలేవి సక్రమంగా ఆమె రేవి కావు. మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్ట ప్రకారమే నివేదనను కొనసాగించేవారు. అనాది కాలంలోనే ఈ కర్మబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తి కలవాడు ఉండేవాడు. ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడని ప్రతీతి. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మబాయి గురించి విని ఆమెను కలవాలని తన పూరి యాత్ర సందర్భంగా అనుకున్నాడు. అలాగే ఆమెను దర్శించడానికి కూడా వెళ్ళాడు. ఆమె కిచిడి చేసే పద్ధతి ఆ బైరాగికి నచ్చలేదు. ఒక మడి ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు. ఆ బైరాగి కర్మబాయికి ఆచార్య వ్యవహారాలు బోధించాడు. ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు. మడి కట్టుకొని వంట చేయాలని కూడా చెప్పాడు. అమాయకురాలైన కర్మబాయి అవన్నీ విని కలవరపడిపోయింది. తను ఇన్నాళ్ళు ఇంత పెద్ద తప్పు చేశానా అని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తాను అని అనుకుంది. మరునాడు నిద్రలేచి తన కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడి చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది. గుడికి పంపడానికి మడి కట్టుకొని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి ఆకలికి తాళలేకపోతున్నానని, ఏముంటే అది ఇంత ఆహారం పెట్టమని వేడుకున్నాడు. ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా అడిగాడు ఆ సాధువు. కర్మబాయికి ఏమీ తోచలేదు. గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు. తను ఇంట్లో కూడా ఏం వంట చేసుకోలేదు కదా, ఆ సాధువుకి ఏం పెట్టాలి అని ఆలోచిస్తే ఒకటి తట్టింది. తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసింది అలాగే ఉంది. అది ఎలాగో గుడికి పంపొద్దు. తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు కనుక ఆ కిచిడి ఆ సాధువుకి పెట్టేస్తే అని అనుకుంది. అలా చేస్తే అతని ఆకలి కూడా తీరుతుంది, ఆ ప్రాణాలు నిలబడతాయి అనుకుంది. ఆ సాధువుకి ఇంట్లోకి స్వామికి నివేదన చేసిన కిచిడి వడ్డించింది. అతను ఎంతో ఆత్రంగా ఆప్యాయంగా ఆ కిచిడి తిని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మడి కట్టుకొని గబాగబా జగన్నాథ స్వామి ఆలయంలోకి ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకొని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు నిన్న తనకు ఆచార్య వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించి ఎదురు చూస్తున్నారు. అక్కడున్న అర్చకులంతా విసుగ్గా ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని చెప్పి ఆ వంటను తీసుకొని స్వామికి అడ్డంగా ఉన్న తిర ముందర పెట్టి తిర తొలగించారు. ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు. స్వామి నోటికంతా కిచిడి అంటుకొని ఉంది. మూతి సరిగ్గా కడుక్కొని చిన్న పిల్లాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది. ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహార పదార్థం అలా అంటుకొని ఉండడం అరిష్టమని భావించారు అర్చకులు. ఆ బైరాగిని అడిగారు, స్వామి నీవు అడిగితే పలుకుతారు కదా, ఆలస్యమైందో కనుక్కోండి అని అడిగారు. సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు. అప్పుడు స్వామి వైపు నుండి అదృశ్యవాణి వినిపించసాగింది. బైరాగి,
నీకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. కేవలం భక్తి శ్రద్ధలతో పరిశుద్ధ తరంగా అయిన కర్మబాయి ప్రేమగా పంచే కిచిడి భోగం అంటే నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు. కానీ నిన్న నాకు ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాటు ఆచారాలు వ్యవహారాలు ఇవి అంటూ నూరిపోస్తాడు. అంతటితో ఆమె ఇంతవరకు తను పాటించినవి అన్ని అపచారాలు అని అభిప్రాయపడ్డది, భయపడ్డది, దుఃఖించింది కూడా. తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడి కట్టుకొని మరోసారి వంటకు ఉపక్రమించింది. దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి 5 గడియలు ఆలస్యమైంది. నేను ఆ ఆలస్యంతో ఆకలిని తాళలేకపోయాను. ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు, నాకు భోగము అందలేదు. తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడి భోగం ఉండడం వల్ల, అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల ఆమె ఇంటికే వెళ్ళి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేశాను. మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువలన తొందరలో నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను. ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది. ఆ విధంగా వినిపించిన స్వామివారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు. కర్మబాయి మాత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఆనందంతో ఆనంద బాష్పాలు వచ్చాయి. అంతటి మంచావిడకి ఆచార్య వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు. అయితే తను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు. వెంటనే జగన్నాథుడు జవాబిచ్చాడు ఆ బైరాగికి, అమ్మాయి కూడా మనస్సు నా మీద లగ్నం కావడానికి ఆ ఆచారాలన్నీ అవసరమే, కానీ ఎవరి మనసు సర్వం జగన్నాథం అనే నాకే అర్పితమైందో వాళ్లకు ఆచార్య వ్యవహారాలతో నిమిత్తం లేదు. నాకు ఆమె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలు ఎందుకయ్యా అని. అంతేకాదు ఆచార్య వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చేయాలి. అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విశ్వాసాలే ముఖ్యం. నాకు నివేదించేవి నేను అంగీకరించాలనే కోరిక కలిగి ఉండాలి. ఆచార్య వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధ విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను. బైరాగి సిగ్గుపడ్డాడు. కర్మబాయికి క్షమాపణ చెప్పుకున్నాడు. స్వామి అతనిని క్షమించాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఇప్పటికీ కూడా కర్మబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడి భోగం బంగారు పళ్ళెంలో ఉంచి భోగం జరుపుతారు. ఎంత పావనమైన విషయమో కదా. మనం త్రికరణ శుద్ధితో భగవంతుడిని మనసులో నిలుపుకొని స్వామికి రోజు ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి తప్పక స్వీకరిస్తాడు. చూసారు కదండి ఆ శ్రీకృష్ణుని మహిమలు. మనం పూజ చేయాలి అనంటే మన శరీరం మాత్రమే శుద్ధిగా ఉంటే సరిపోదు, మన మనసు కూడా శుద్ధిగా ఉండాలి. మన మనసు శుద్ధిగా ఉండి ఆయనపై కేంద్రీకరిస్తే మనం ఒక నామస్మరణ చేసినా ఆయన ఎంతో తరించిపోతాడు. ఆయనకి ఇష్టంగా బెల్లం ముక్క పెట్టినా కూడా ఆ నైవేద్యాన్ని ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా మనసు ఆయన మీద లగ్నం చేసి పూజ చేస్తే మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. మనం మాసం ప్రకారం చూసుకుంటే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. చాలా మంది ఈ రోజు మాకు వీలు పడట్లేదు అంటే నెలసరి సమయం ఉంది అనో లేకుంటే అంటూ ముట్టు ఉందనో బాధపడుతూ ఉంటారు. అలా బాధపడని అవసరం లేదండి. ఈ శుక్రవారం మీకు కుదరకపోతే ఇంకా 2 శుక్రవారాలు వస్తాయి కదా, ఆ 2 శుక్రవారాల్లో కూడా మీరు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అలాగే నెలసరి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఈసారి కుదరడం లేదు కదా అని టాబ్లెట్లు వేసుకొని నెలసరిని ఆపేసుకుంటారు. అలా చేయడం మాత్రం చాలా తప్పండి. దానివల్ల ఆరోగ్యం కూడా మీకు పాడవుతుంది. కాబట్టి ఎలాంటి బాధపడకుండా మీకు ఇంకా 2 శుక్రవారాలు ఉన్నాయి కదా, అప్పుడు వీలైతే అప్పుడు మనం సులభంగా చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి అనర్థాలు జరగవు, ఎలాంటి దోషాలు కూడా ఉండవు. అలాగే ఈ మధ్యలో వరలక్ష్మి వ్రతం అంటే పెద్ద హంగులు ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు. ఆ అమ్మకి కావాల్సింది మనం మనసు ఆమెపై పెట్టి మనస్ఫూర్తిగా ఆమెకి వ్రతం చేయడం మాత్రమే కావాలి తప్పితే ఎలాంటి హంగులు ఆర్భాటాలు నగలు చీరలు ఏమీ అవసరం లేదండి. ఇలాంటి హంగులు ఆర్భాటాలకు పోకుండా మనసు అమ్మపై పెట్టి పూజ చేస్తే ఆ అమ్మ వెంటనే మీకు ప్రసన్నం అవుతుంది. అలాగే ఉన్న వాళ్ళు ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసుకున్నా నడుస్తుంది, కానీ ఉన్న వాళ్ళని చూసి లేని వాళ్ళు వ్రతాలు చేసుకోవాలంటే కూడా ఈ రోజుల్లో భయపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. కాబట్టి అమ్మవారికి వ్రతం మీకు ఉన్నంతలో చేసుకోండి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఒకరు అలా చేస్తున్నారు మనం కూడా ఇలానే చేయాలి అనే ఆలోచనలు పెట్టుకోకుండా అమ్మపై మనసు పెట్టి మీకు ఉన్నంతలో చేసుకుంటేనే అమ్మ సంతోషిస్తుంది.
అలాగే మన హిందూ పురాణాల ప్రకారం వరలక్ష్మి వ్రతం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటి, అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఎవరైనా కొత్తగా చేసుకోవాలి అనుకునేవారు, చేసుకుందాం అనుకునే వారికి తప్పకుండా యూజ్ అవుతాయి. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్. చాలా మంది వ్రతం చేసే రోజే పూజ గదిని శుభ్రం చేసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం అని ఇలా రకరకాల పనులు పెట్టుకోవడం వల్ల వ్రతం ఆలస్యం అవుతుంది. కాబట్టి మీరు వ్రతానికి ముందు రోజే పూజ గదిని ఇల్లుని శుభ్రం చేసుకొని పెట్టుకున్నారంటే మీకు ఉదయం లేవగానే అంత పని ఉన్నట్టు అనిపించదు. ఉదయం లేవగానే ముందు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టుకుని గడపను అలంకరించుకున్న తర్వాత మీరు స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మనం ముందుగా ద్వారానికి మామిడాకులు కానీ లేకుంటే తమలపాకులు కానీ తోరణాలుగా కట్టుకోవాలి. తోరణాలు కట్టుకోవడం అంటే లక్ష్మీప్రదం అన్నమాట. లక్ష్మీదేవికి మామిడి ఆకులన్నా తమలపాకులన్నా ఎంతో ప్రీతి. అవి ఎల్లప్పుడూ కట్టుకుంటూ ఉన్నా కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే ముందుగా తోరణాలు కట్టుకున్న తర్వాత మీరు పూజ దగ్గర కార్యక్రమాలు చేసుకోండి. మనం వ్రతం చేసే దిక్కు ఈశాన్యం అయితే చాలా మంచిది. ఈశాన్యం దగ్గర మనం పసుపుతో కానీ బియ్యం పిండితో కానీ ఒక ముగ్గును వేసుకొని కుబేర ముగ్గు వేసుకుంటే ఇంకా మంచిది. ఒక ముగ్గును వేసుకున్న తర్వాత పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. పీఠం మీద తెల్లని వస్త్రం కానీ ఎరుపు రంగు కానీ లేకుంటే ఆకుపచ్చ రంగు కానీ ఈ 3 రంగులలో ఏదైనా ఒక వస్త్రాన్ని వేసుకోవచ్చు. వస్త్రం పడిచిన తర్వాత రాగి చెంబు ఏర్పాటు చేసుకొని అందులో నీళ్లు నింపుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాగి చెంబును ముందుగానే పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత కలశం దాని మీద పెట్టాలి. కలశం పెట్టే ముందు కూడా మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టిన తర్వాత కలశం దాని మీద పెట్టండి. మీకు వీలైతే పసుపు ముద్దతో కొబ్బరికాయ పైన అమ్మ మొహం వచ్చేలా తీర్చిదిద్దండి. అలా అయితే ఇంకా మంచిది. కానీ చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ లో అమ్మ మొహం వస్తుంది, కాళ్ళు చేతులు వస్తున్నాయి కదా, అమ్మవారిని మొత్తం అమ్మవారి రూపాన్ని తయారు చేసి చీర కట్టడం లాంటివి చేస్తున్నారు. బయట నుంచి మాత్రం ఎలాంటి వస్తువులు తెచ్చుకోకండి. అవి ఎక్కడ తయారవుతాయి, వాళ్ళు ఎలా తయారు చేస్తారు అనేది మనకి ఏది తెలియదు. మీకు ఇష్టంగా ఉంటే మీరే ఇంట్లో మీ స్వహస్తాలతోటే చేసుకుని అమ్మవారికి సమర్పించండి. దానివల్ల ఇంకా మీకు అమ్మవారి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. కానీ బయట నుంచి తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు. ఇవి మనం పేరుకి బయటకి చూపించడానికి తప్పితే మనకి మాత్రం ఎలాంటి ఉపయోగం జరగదు. ఇక అమ్మవారికి ఆవు నెయ్యి అంటే ఎంతో ఇష్టం. ఆ రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా మంచిది. ఇక ప్రసాదాల విషయానికి వస్తే చాలా మంది చాలా రకాల వంటలు చేస్తూ ఉంటారు. ఉన్న వాళ్ళు ఎన్ని చేసుకున్నా వాళ్ళకి నడుస్తుంది. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్న వాళ్ళు అన్ని చేస్తున్నారు, లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది, అన్ని చేస్తేనే అమ్మవారు ప్రసన్నం అవుతారేమో. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బులు లేవు కదా, మరి మేము ఏం చేసుకోవాలి, అసలు వ్రతాన్ని చేసుకోవాలా లేదా అనే ఆలోచనలో ఉంటారు. అలాంటిది ఏమీ లేదండి. మీరు అన్ని రకాల ప్రసాదాలు వండి పెట్టిన అవసరం లేదు అమ్మవారికి. ఆవు పాలతో పరమాన్నం కానీ పాయసం చేసినా కూడా ఆమె ఎంతో ఇష్టంగా ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆర్భాటాలకు పోకండి. మీ దగ్గర ఉన్న ఆవు పాలతోటే పాయసం కానీ పరమాన్నం కానీ వండి ఆమెకు ప్రసాదంగా నివేదించండి. అలాగే వ్రతంలో చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే మనం వ్రతం ప్రారంభమయ్యే ముందే చేతికి కంకణం తప్పకుండా ఉండాలి. ఒక తెల్లదరం తీసుకొని దానికి పసుపు అంటించిన తర్వాత మామిడి ఆకులు చిన్నగా చేసి కానీ లేకుంటే పసుపు కొమ్మ కానీ ఆ దారాన్ని కట్టి మన చేతికి కంకణంగా కట్టుకోండి. అలాగే నైవేద్యంగా ఆ అమ్మకి అరటిపండు అంటే ఎంతో ఇష్టం. అరటిపండు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక మన శాస్త్రాల్లో చూసుకుంటే అమ్మవారి వ్రతం అంటే నగలు, చీరలు, నైవేద్యాలు, అలాగే ఆన్లైన్ లో వచ్చే మొహాలు, కాళ్ళు చేతులు కాదండి. ఆ అమ్మకి ఎంతో ఇష్టమైన అష్టోత్తర శతమావళి చదవడము, అలాగే కనకదార స్తోత్రం చదవడము, అలాగే మహాలక్ష్మి అష్టకం, అలాగే అష్టలక్ష్మి స్తోత్రం చదవడం ఆమెకి ఎంతో ఇష్టం. ఇవి చదవడం వల్ల మనకి ఆమె వెంటనే ప్రసన్నం అవుతుంది. అలాగే మనం కోరిన కోరికలు ఏమైనా ఉన్నా కూడా ఆమె నెరవేరుస్తుంది. వ్రతం అయిపోయిన వెంటనే ముందు మీరు ఉపవాస దీక్ష అనేది విరమించండి. భోజనం చేసిన తర్వాతనే ఎవరైనా ముత్తైదులు ఉంటే వాళ్ళని పిలిచి వాయనం ఇవ్వండి. ఇక ముత్తైదులు అన్నారు కదా అని చెప్పి ఎంత మందినైనా పిలవాలి అన్నట్టు కూడా ఏం లేదు. మీ తాహతను మించి మాత్రం ఏది చేయకండి. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు పూజ చేసినా, వ్రతం చేసినా, తీర్థయాత్రలు చేసినా అప్పు చేసి మాత్రం ఇవేవి చేయకండి. అప్పు చేసి మీరు ఇవన్నీ చేసినా కూడా మీకు ఎలాంటి ఫలితం లభించదు. మీకు ఎంత ఉందో అంతలోనే మీరు చేసుకోండి. మీకు 3 ముత్తైదులు అయితే 3, 5 అయితే 5, 9 అయితే 9, మీ తాహతను బట్టి మీరు ముత్తైదులను ఎంచుకోండి. అలాగే చీరనే పెట్టాలి అనే రూల్ కూడా ఏం లేదు. చీర కాకుంటే జాకెట్ ముక్క కూడా మా వల్ల కాదు అనుకుంటే ఒక 6 గాజులు, తమలపాకు, ఒక అరటి పండు, ఒక చెక్క ఇలా కూడా మీరు తాంబూలం ఇవ్వచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం లక్ష్మీదేవి ఫోటోలు చూస్తే ఎక్కడైనా మీకు ఏనుగులు కనిపిస్తాయి. ఏనుగులు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. మీరు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఫోటో పక్కన కానీ విగ్రహం పక్కన కానీ ఏనుగు ప్రతిమలు ఉండేలా చూసుకోండి.
లేదు మన ఇంట్లో లేవు ఏనుగు ప్రతిమలు కొనుక్కునే స్థితి కూడా మాకు లేదు అనుకుంటే పసుపు ముద్దతో ఏనుగు ఆకారంలో చేసైనా మనం పక్కకు పెట్టుకోవచ్చు. మనం గణపతిని పసుపు గణపతిని చేస్తాం కదా, అలాగే చేసి ఏనుగులు అనుకుని వాటి పక్కన మనం పెట్టవచ్చు. ఇక చాలా మంది వ్రతం అంటే రోజు మొత్తం మన ఉపవాసమే ఉండాలా అనే ఆలోచన కూడా కొందరికి వస్తుంది. వ్రతం అంటే మొత్తం ఉపవాసం ఉండని అవసరం లేదండి. వ్రతం పూర్తి అయ్యేంత వరకు మీరు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటే చాలు. ఇక అమ్మవారికి శనగపప్పు అలాగే బెల్లంతో చేసిన నైవేద్యాలంటే కూడా ఎంతో ఇష్టం. మన జీవితం ఆనందంగా ఉండాలంటే ఐశ్వర్యం ఉండాలి, చదువు ఉండాలి. ఆ రెండు ఉండాలంటే గురుబలం కూడా ఉండాలి. ఆ గురువుకే ఈ శనగపప్పు బెల్లం అంటే ఎంతో ఇష్టం అన్నమాట. ఆ అమ్మ దగ్గర ఈ శనగపప్పు బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించడం వల్ల గురుబలం అనేది మన జీవితంలోకి వచ్చి మన జీవితంలో డబ్బు ఐశ్వర్యం ఉంటుంది. ఈ రెండు ఉన్నాయంటే జీవితం ఎలాగోలాగా సంతోషంగానే సాగిపోతుంది కదా. కాబట్టి గురుబలం కోసం శనగపప్పు బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించండి. చూసారు కదండి వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ పెట్టండి. కొత్తగా చేసుకునే వారైనా లేకుంటే ఎంత ముందు చేసుకున్న వారికైనా కూడా ఈ వీడియో యూజ్ అవుతుందనే చేశాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ Thank you for watching.